సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పటాన్చెరు నుంచి ఇంద్రేశం, పెద్దకంచల్రా, శివానగర్, ఇంద్రేశం చౌరస్తా నుంచి రామేశ్వరం, బండ గ్రామం వరకు రోడ్లు అధ్వానంగా మారాయి. వెంటనే పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, మండల అధ్యక్షుడు కావలి వీరేశం ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. రోడ్ల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, జనరల్ సెక్రటరీ కొల్కూరు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా రోడ్లు మాత్రం మారలేదని ఎద్దేవా చేశారు. పెద్ద పెద్ద వాహనాలతో రోడ్లు గుంతలు పడి ప్రమాదకరంగా మారాయన్నారు. అధ్వానంగా మారిన రోడ్లతో వ్యాపారస్తులు, స్కూల్ పిల్లలు, చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే పాల వ్యాపారులకు ఇబ్బందికరంగా ఉందన్నారు. పటాన్చెరు నుంచి పెద్ద కంచెల వరకు 100 ఫీట్ల రోడ్డు వేస్తారని, అభివృద్ధి పనులు కేవలం శిలా ఫలకాలకు మాత్రమే పరిమితమయ్యాయన్నారు. ఇప్పటికైనా అధికార పక్ష నేతలు ప్రజా అవసరాల మీద దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఇద్దరు కూడా అంటే టీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే, కాంగ్రెస్ లో పోయినటువంటి వ్యక్తి కావచ్చు, కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేసినటువంటి శ్రీనివాస్ గౌడ్ కావచ్చు. మరి ఈరోజు ఇక్కడ పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజల పక్షాన పోరాడతలేరు. మాకు పెత్తనం లేదు, నేను కోల్పోతున్నా, నా పెత్తనాన్ని కోల్పోతున్నా, నా గుర్తింపు కోల్పోతున్నానే పోరాడే మీ యొక్క ఇద్దరికి కూడా మేము పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫు నుంచి హెచ్చరిస్తున్నాం. పెద్దరికం గురించి కాదు, పేద ప్రజల గురించి మీరు పోరాడితే బాగుంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. పేద ప్రజల్ని పక్కన పెట్టి రోడ్లు లేవు, ఈరోజు మహిళలకు పింఛన్లు లేవు, రైతులకు రైతు బంధు లేదు, యువతకు ఉద్యోగాలు లేవు. ఈరోజు అన్నీ కూడా పక్కన పెట్టి మీ పెద్దరికాల కోసం పోరాడుతున్నారు. ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకు ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏవైతే వాగ్దానాలు చేసిరో ఆ వాగ్దానాల ప్రకారం వెంటనే ఈ యొక్క రోడ్డును మరమ్మతు చేసి ఈ రోడ్డు వేయాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. లేదనుకుంటే ఒక ఈ రోడే కాదు, అక్కడ గుమ్మడిదాల బండలు చూస్తే కానుకుంటా రోడ్డు ఇప్పటికీ మేము ఇంతకుముందు కూడా ధర్నాలు చేస్తే అప్పటికప్పుడు కట్టలతోటి మట్టి తెచ్చిపోసి కంకర మీద మెరుగులు పై మెరుగులు ఇచ్చి ఈరోజు రోడ్లు అయిపోయినాయి అంటున్నారు. మరి ప్రజలు ఈసారి మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకున్నది ఇప్పటికైనా ప్రజలకు మేలు చేస్తారేమో, మరి మూడోసారి అయితే గెలిస్తే చేస్తా అంటున్నారని అనిపించారు. కాబట్టి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజా సమస్యల మీద పోరాడండి.
మీ పెద్దరికాల గురించి పోరాడొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడెక్కడ రోడ్ల విషయమైనా మహిళల విషయమైనా బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం, ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా భారత్ మాతాకి మీడియా మిత్రులకి భారతీయ జనతా పార్టీ పటాన్చెరు మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమానికి వీరేశం గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు నరసింహగౌడ్ గారికి, జిల్లారం మండల అధ్యక్షులు జగన్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా జిఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి, పటాన్చెరు మండల టౌన్ అధ్యక్షులు నరేష్ గారికి, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పటాన్చెరు కాన్స్టిట్యున్సీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా గారికి అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు పటాన్చెరు కాన్స్టిట్యున్సీ పటాన్చెరు టౌన్ నుంచి మొదలు పెడితే ఇంద్రేశం, ఇక్కడ బస్సుగూడ, రామేశ్వరం ఇవన్నిటికి వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు గత 10 సంవత్సరాల నుండి కూడా రోడ్ వేస్తాం అని చెప్పి తొవ్వి పెట్టి ఈ మరమ్మతులు ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉండే విధంగా ఉంది. మరి ఈ రోడ్డు లేని సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టు గ్రామాలలో ప్రజలందరూ కూడా రోజుకు ఒక 10-20 యాక్సిడెంట్లు అయికుంటూ కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటూ ప్రాణాలు పోతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాత్రికి రాత్రి ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే, అనారోగ్యం ఉంటే మరి అంబులెన్స్ వస్తే మరి ఒకవేళ ఈ రోడ్ల నుంచి హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా ప్రాణాలతో ఉంటారా లేదా తెలియనటువంటి సందర్భం. మహిళలు గర్భిణీతో ఉన్నటువంటి మహిళలను తీసుకొని పోతే రోడ్డు మీదనే మరి ప్రసవించే సందర్భం. ఇలాంటి సందర్భాలు ఉంటే కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు ఎక్కడ పోయినాయో, ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయో, ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలిచి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోతలే. అదేవిధంగా పటాన్చెరు కాన్స్టిట్యున్సీ చూస్తే ఈరోజు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మరి ఈరోజు వారి పబ్బం గడుపుకోవడం కోసం వారు పార్టీలు మారి ఈ పార్టీలో ఎమ్మెల్యేలు, ఆ పార్టీలో ఎమ్మెల్యేలు అనుకుంటూ ఈరోజు కాంగ్రెస్లో కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇప్పుడు గెలిచి కాంగ్రెస్లో పోయినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడు వాళ్ళంతా కూడా ఇక్కడ నాది పెద్దతనం కావాలి, నాకు పెద్దతనం కావాలి